మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎంఫరీ రిచర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. సార్తో మాట్లాడి మ్యూచువల్ ఫండ్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, 2024లో బెస్ట్ పర్ఫామ్ చేసిన స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ ఫ్యూచర్లో కూడా. అండ్ స్మాల్ క్యాప్ అనేది హై రిస్కీ అని విన్నాను. అసలు ఇందులో ఏవి బెస్ట్ పర్ఫామ్ చేసినాయి? బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫండ్స్ అంటే ఎప్పుడూ ఉంటాయి. ఒక్కొక్క క్లాస్ రూమ్లో 30 to 40 మెంబర్స్ ఉన్నప్పుడు దాంట్లో ఎవరు బాగా చదివితే వాళ్ళే బెస్ట్ పెర్ఫార్మర్. ఇక్కడ కూడా అంతే. అవును సార్. 40 దగ్గర 20+ ఉన్నాయి స్మాల్ క్యాప్లో ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో, యాక్టివ్ ఫండ్స్. వీటిలో ఎవరైతే లాస్ట్ 1 yearలో ఎక్కువ రిటర్న్ జనరేట్ చేశారో వాళ్ళు బెస్ట్ పెర్ఫార్మరే కదా. కానీ వీళ్ళు మార్కెట్ని బీట్ చేశారా లేదా మెయిన్. మార్కెట్ కేటగిరీ యావరేజ్ని బీట్ చేసుకుంటే మంచి రిటర్న్ జనరేట్ చేసిన ఫండ్స్లో పేర్లు చూసుకుంటే కొత్త కొత్త పేర్లన్నీ కనపడతాయి. ఓకే. మనం సహజంగా మ్యూచువల్ ఫండ్ అనగానే కొన్ని పేర్లు ఉంటాయి. చాలా పెద్ద కంపెనీస్ అంటే లెగసీ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఉంటాయి. వీటి XYZకి ఈ ఫండ్ ఇంత, ఈ ఫండ్ ఇంత, ఈ ఫండ్ ఇంత రిటర్న్ ఇచ్చింది. కానీ ఇప్పుడు లాస్ట్ 1 year రిటర్న్లో చూసుకుంటే అవి ఎక్కడా లేవు. ఓకే. లాస్ట్ 1 yearగా టాప్ పెర్ఫార్మర్ ఎవరంటే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్. ఎంత సార్? బంధన్ మ్యూచువల్ ఫండ్ దగ్గర వాళ్ళ దగ్గర కూడా దగ్గర 9,000 crores ఏం ఉంది. వాళ్ళ రిటర్న్ 1 year రిటర్న్ 55% జనరేట్ చేసి 55%. ఎవరైతే 1 lakh ఇన్వెస్ట్ చేశారో January 1st 2024లో 1 lakh ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ వాల్యూ ఇవాళ 1,47,000 చేంజ్, అంటే 47,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ ర్యాంక్లో LIC మ్యూచువల్ ఫండ్. LIC అనగానే మనకు గుర్తొచ్చేది LIC పాలసీలు మాత్రమే. కానీ రీసెంట్ టైమ్స్లో LIC మ్యూచువల్ ఫండ్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. దాని ద్వారా స్మాల్ క్యాప్లో సెకండ్ పర్ఫార్మర్ అనమాట. 46% జనరేట్ చేసింది. 46% అంటే ఒక 1 lakh LIC మ్యూచువల్ ఫండ్లో, LIC స్మాల్ క్యాప్ ఫండ్లో ఎవరైనా January 1st ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళ వాల్యూ 45,000, 1,45,000 రూపీస్. తర్వాత ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్, తర్వాత ITS స్మాల్ క్యాప్, తర్వాత మహేంద్ర మనోలైఫ్ స్మాల్ క్యాప్, ఇవన్నీ కూడా టాప్ పర్ఫార్మెన్స్. ఓకే సార్. అవి ఎంత పర్ఫామ్ చేసినాయి సార్? నేను లీస్ట్ ఫండ్ తీసుకుంటే కూడా 38% జనరేట్ చేసింది. స్మాల్ క్యాప్లో లీస్ట్ పర్ఫార్మెన్స్. లీస్ట్ అంటే ఈ టాప్ 5లో లీస్ట్ తీసుకుంటే 38% పర్ఫార్మ్ చేసింది. అంటే 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 1,31,000 అయింది. ఓకే సార్. ఈ రకంగా చూసుకుంటే లార్జ్ క్యాప్ కన్నా ఈ స్మాల్ క్యాప్లోనే హై రిటర్న్స్ కనిపిస్తున్నాయి కదా సార్? స్మాల్ క్యాప్లో ఎప్పుడు హై రిటర్న్సే ఉంటాయి. ఓకే. ఎందుకు హై రిటర్న్స్ ఉంటాయి అంటే రిస్క్ కూడా అలాగే ఉంటుంది. ఓవరాల్ స్మాల్ క్యాప్ యావరేజ్ రిటర్న్స్ ఎంత వచ్చినాయి సార్? స్మాల్ క్యాప్ యావరేజ్ రిటర్న్ తీసుకుంటే కేటగిరీ యావరేజ్ వచ్చి 1 yearలో 33% కేటగిరీ యావరేజ్ కేటగిరీ యావరేజ్ వచ్చి 33% అయితే ఇవన్నీ కూడా 38 నుంచి 55% వరకు పెర్ఫార్మ్ చేసిన ఫండ్స్ ఉన్నాయి మన దగ్గర టాప్ 5లో. అంటే దగ్గర 8% నుంచి దగ్గర 15-16% వరకు నీకు ఆల్ఫా ఎక్కువ జనరేట్ చేసేసినాయి అనమాట. ఈ స్మాల్ క్యాప్ గురించి చూసుకుంటే ఎవరు విన్నా సరే రిస్క్ అప్డేట్ ఎక్కువ ఉంటుంది అండ్ రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయని చాలా సార్లు విన్నాం. అండ్ ఇవి ఎంతవరకు సేఫ్ అనేది కూడా చెప్పలేమన్న సందర్భాలు కూడా విన్నాం. అండ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ లో చూసుకుంటే మార్కెట్ హై వాలటాలిటీకి గురైంది. ఇలాంటి సందర్భంలో ఇవి ఎంతవరకు క్రాష్? 2024లో స్మాల్ క్యాప్ మీద చాలా బజ్ ఉంది. హై రిటర్న్స్ వస్తున్నాయి, SIP ఫ్లోస్ అని స్మాల్ క్యాప్లోకి వెళ్తున్నాయి. స్మాల్ క్యాప్లో అంటే ఇక్కడ మనం 5 ఫండ్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ మిగతా ఫండ్స్ అన్నీ కూడా ఏవైతే మనం లెగసీ ఉన్న ఫండ్స్ అనుకున్నా అవి కూడా మంచి రిటర్న్ జనరేట్ చేస్తున్నాయి. ఓకే. ఇక్కడ టాప్ 5 గురించి మాట్లాడుతాం కాబట్టి వీటి గురించి మాట్లాడుతాం. అవేం బ్యాడ్ ఫండ్స్ కాదు, పెర్ఫార్మ్ చేయలేదని కూడా నేను చెప్పట్లేదు. వీటన్నిటిలోకి విపరీతంగా ఫండ్స్ వచ్చేస్తుంది. ఫండ్స్ వస్తున్నప్పుడు సెబీ ఇంటర్ఫియర్ అయ్యి దీంట్లో మధ్యలోకి వచ్చి టెస్ట్ అని ఒకటి పెట్టింది. అంటే ఇన్ కేస్ ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్లో 10,000 కోట్లు 5,000 కోట్ల రూపాయలు కూడా విత్డ్రా చేస్తే కూడా వీళ్ళు ఎన్ని రోజుల్లో రీపే చేయగలుగుతారు అనే దాని మీద కూడా టెస్టులు కూడా చేస్తుంది. ఓకే. అంటే బ్యాక్ అండ్ మెకానిజం అనేది అంత స్ట్రాంగ్గా ఉంది సెబీ ద్వారా. అంటే మ్యూచువల్ ఫండ్లో కాన్ఫిడెన్స్ పెరగడానికి కారణం కూడా అదే. ఓకే. అంటే ప్రతి నెగిటివ్ నుంచి మార్కెట్లో వచ్చిన ప్రతి ఇబ్బంది నుంచి నేర్చుకుని కొన్ని టెక్నికల్ చేంజెస్ కానీ ఫండమెంటల్ చేంజెస్ కానీ తీసుకురావడం ద్వారా కొన్ని గైడ్ లైన్స్ మార్చడం ద్వారా ఇన్వెస్టర్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తూ ఉంది మన మార్కెట్, మన సెబీ. దానివల్ల కూడా అది ఇన్వెస్టర్కి మంచిది, దాని ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. ఈ టెస్ట్ చేసిన తర్వాత కూడా అంతా బాగుంది, ఎక్కడ ఏ ఫండ్కి ఇబ్బంది ఏం లేదు, రిటర్న్స్ అన్ని పర్ఫెక్ట్గా జనరేట్ చేయగలుగుతున్నాయి, వాళ్ళు అనుకున్న విధంగా ఆ వేలోనే వెళ్తుంది. కానీ
బజ్ ఏముంది అంటే స్మాల్ క్యాప్స్ హెవీ రిస్క్, స్మాల్ క్యాప్లోకి ఎక్కువ పెట్టదు, మీ పోర్షన్లోంచి 20% 10% కంటే ఎక్కువ దాంట్లోకి పంప్ చేయొద్దు అనేది మార్కెట్లో అందరూ చెప్తారు. ఎందుకంటే హై రిస్క్ ఉంటుంది, రేపు ఏమైనా అంటే పెరుగుతున్నప్పుడు అంతా మార్కెట్ అప్ సైడ్ ఉన్నప్పుడు అందరికీ హ్యాపీగానే ఉంటాం, కానీ డౌన్ సైడ్కి వచ్చి ఫాలో అయినప్పుడు అప్పుడే కదా న్యూస్ అంతా వచ్చేది, ఎక్కడ ఏమవుతుంది, ఎక్కడ ఎంత మనీ ఎరోడ్ అయిపోయింది, ఇదంతా గురించి డిస్కస్ చేస్తాం. దాని గురించి చాలామంది కూడా స్మాల్ క్యాప్ వైపు ఎక్కువ వెళ్ళొద్దు అని అందరికీ కాషన్గా మెసేజ్లు చేస్తూ ఉండే. అండి సార్, ఈ ప్రీవియస్లో చూసుకుంటే లాస్ట్ 10 సంవత్సరాల బ్యాక్ కానీ ఈ పర్ఫార్మింగ్ ఎలా ఉందంటారు స్మాల్ క్యాప్? అప్పటి నుంచి కూడా ఈ రిస్క్ అపెటైట్ ఎలాగ ఉందంటారా, లేకపోతే అప్పుడు కూడా బెస్ట్ పర్ఫార్మింగ్ చేసినాయి అంటారా? లాస్ట్ 10 ఇయర్స్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో పెద్దగా వేరియేషన్ ఏం లేదు. మిడ్ క్యాప్కి స్మాల్ క్యాప్ మధ్యలో క్యాలిక్యులేట్ చేసుకుంటే లాస్ట్ 10-15 ఇయర్స్ రిటర్న్స్ చూసుకుంటే కనుక 1% కంటే పెద్ద వేరియేషన్ అయితే లేదు. కానీ లాస్ట్ 1-2-3 ఇయర్స్లో చూసుకుంటే కనుక మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా కొంచెం రీజనబుల్ గ్యాప్ అయితే ఉంది. ఓకే. లాస్ట్ ఎందుకు మనం ఇన్ని మాట్లాడుకున్నాం, లార్జ్ క్యాప్ అయితే చాలా సేఫ్ ఉంటుంది, మిడ్ క్యాప్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, స్మాల్ క్యాప్లో చాలా రిస్క్ తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, అందుకని మిడ్ లార్జ్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నాం చాలా సందర్భాల్లో. కానీ లాస్ట్ మార్కెట్ వాలటైల్ అయినప్పుడు అంటే హయ్యర్ సైడ్ నుంచి 10% వరకు మార్కెట్ ఫాల్ అయింది. ఈ సందర్భంలో ఏ ఫండ్స్ ఎలా పర్ఫార్మ్ చేసినాయని చూసుకుంటే లార్జ్ క్యాప్ 10% మైనస్లోకి వెళ్ళింది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా అదే 10% మైనస్లోకి వెళ్ళింది, అందుకంటే ఎక్కువేం వెళ్ళలేదు. మనం అనుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా మా స్మాల్ క్యాప్లో రిస్క్ ఉంటుంది అన్నది వాస్తవం, కానీ మనం భయపడే అంతగా రిస్క్ అయితే లేదు. ఎందుకంటే టోటల్గా 6,000 కంపెనీలు సెబీలో రిజిస్టర్ అయి ఉన్నాయి. 6,000 కంపెనీలు రిజిస్టర్ అయినాయి. దీంట్లో యాక్టివ్గా ట్రేడ్ అయ్యే దగ్గర 4,500+ కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ 250 కంపెనీస్ లార్జ్ అండ్ మిడ్, ఓకే, మిగతా కంపెనీస్ అన్ని కూడా స్మాల్ క్యాప్. దీంట్లో చాలా మోనోపాలీ కంపెనీస్ ఉన్నాయి, ఈ అవసరానికి ఈ ప్రోడక్ట్ వాడాలి అన్న మోనోపాలీ ఉన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. వాటిలో బెస్ట్ కంపెనీస్ ఏమున్నాయో, బెస్ట్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీస్ ఏమున్నాయి, బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసే కంపెనీస్ ఉన్నాయి, బెస్ట్గా టెక్నాలజికల్గా అడ్వాన్స్గా మూవ్ అవుతున్న కంపెనీస్ ఏమన్నా, వాటిని ఐడెంటిఫై చేసి మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాడు కాబట్టి ఈ రకమైన రిటర్న్ జనరేట్ చేయగలుగుతున్నాడు. మంచి అంటే మార్కెట్ ఒక 10% క్రాష్ అయినప్పుడు కూడా వాళ్ళ ఫండ్స్ అన్నిటిని సేఫ్గా ఉంచుకోగలిగారు. సరే, ఇప్పుడు ఈ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే ఈ రిటర్న్స్ చూసాక ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంత బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి కదా, రిస్క్ తీసుకోవడంలో తప్పలేదని చెప్పేసి. నిజంగా వీటిపై ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? అండ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? స్మాల్ క్యాప్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, అలాగే రివార్డ్ కూడా ఎక్కువే ఉంటుంది. ఈ రోజున్న మార్కెట్లో స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది డైరెక్ట్గా నీ దగ్గర ఉన్న లంసమ్ అమౌంట్ని స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది రైట్ డెసిషన్ కాదు. ఓకే. ఎందుకంటే పాజిటివ్ మార్కెట్ సైడ్ ఉన్నప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తావు, నీకు రిటర్న్స్ వస్తుంది, నువ్వు హ్యాపీగానే ఉంటావు. కానీ ఇవాళ ఎక్స్పెక్ట్ చేసేది నెక్స్ట్ 1 year వరకు, 3 months 6 months వరకు వాలటైల్ ఉంటుందేమో మార్కెట్ అని. ఇక్కడ నుంచి నీ వాల్యూ పెరగకపోయినా లేకపోతే వాల్యూ డిక్రీజ్ అయినా నీకు అయితే ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. నీ టైం హారిజన్ కనుక 7 years ప్లస్ ఉంటే ఎస్ఐపి రూట్లో స్మాల్ క్యాప్లో 100% అయినా ఇన్వెస్ట్ చేసుకో, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. 7 years ప్లస్ ఉండాలి నీ టైం హారిజన్. మార్కెట్ కండిషన్ బాగున్నప్పుడు మాత్రమే విడ్రా చేయగలగాలి. అలాంటి స్పెసిఫిక్ ఆ సందర్భం నువ్వు హోల్డ్ చేయగలను. ఇన్ కేస్ మార్కెట్ ఎప్పుడైనా క్రాష్ అయింది, అక్కడి నుంచి ఒక 10 days 1 year 1.5 year 2.5 years వరకు కూడా మార్కెట్ రికవరీ కాలేదు, ఆ టైంలో కూడా నేను మార్కెట్లో నా మనీని హోల్డ్ చేయగలను అనుకున్న వాళ్ళు హ్యాపీగా స్మాల్ క్యాప్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. అదర్వైజ్ నాకు 1 monthలోనే మనీ కావాలి, 1 yearలో 3 yearsలో కావాలి అనుకున్న వాళ్ళు స్మాల్ క్యాప్కి చాలా దూరంగా ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్.